పేస్ట్ అన్నారు మీరు ఇందాక. టూత్ పేస్ట్ అయితే నేను వాడాను, నాకేం తెలియలేదు. కానీ నేను వాడుతూ మా అమ్మ వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుందంట. పళ్ళు తీపులు ఏమీ లేవండి సార్. వాళ్ళకి నోటిల్ ఇన్ఫెక్షన్ గట్రా బాగా తగ్గిందంట. అలాగే మా సిస్టర్ వాళ్ళకి కూడా ఇచ్చాను సార్. పళ్ళు తీపులు బాగా ఉండేయంట. డ్రింక్, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్ ఏమి తినలేకపోయేవారంట. కానీ ఒక 20 days లో వాళ్ళకి చేంజ్ వచ్చింది సార్. వాళ్ళు ఒక పేస్ట్ ఇంత కాస్ట్ అన్నారు. అలాంటి వాళ్ళు ఒక 5 వేస్టేజ్ తీసుకున్నారు వాళ్ళైతే. మన పేస్ట్ దుబాయ్ వరకు కూడా వెళ్ళిపోయింది సార్. అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కూడా ఇంత రేట్ ఆమె కొనలేమన్న అతను కూడా మొన్న రీసెంట్ గా ఒక 20 days బ్యాక్ తీసుకున్నారనమాట 4 పేస్టులు. అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆమెకి పళ్ళ తీపులు ఉన్నాయి అన్నారు. నేను బిజినెస్ పరంగా అయితే ఏమీ చెప్పలేదు, కానీ నేను ఇదైతే వాడుతున్నానరా, నేనైతే సజెషన్ ఇస్తున్నాను. ఒక్కసారితో అయితే మన జర్నీ అయితే ఆగిపోదు. ఈ పేస్ట్ ఒకసారి ఆఫ్ చేస్తావేమో, కానీ మన జర్నీ అయితే ఈ పేస్ట్ నీకు నచ్చితే మాత్రం కంటిన్యూ చేస్తాం అంటే ఓకే. వాడింది తన 2 months తర్వాత నేను ఫోన్ చేశాను ఎలా ఉంది అని అంటే ఫోన్ పెట్టేసింది. అయితే ఏమైందబ్బా పేస్ట్ వల్ల ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా అని అనుకున్నా. తన 1 hourకి డోర్ కొట్టింది. ఆమె గుడిలో చేస్తుంది అనమాట. అయితే అమ్మవారి దగ్గర చీర పెట్టి పాట పాడి తీసుకొచ్చి నాకు గిఫ్ట్ కింద ఇచ్చింది. అంటే తన అంత హ్యాపీనెస్ గా సాటిస్ఫాక్షన్ అయింది సార్. వెంటనే ఐడి వేసింది. ఇంకా నేను ఏం కొంటే బాగుంటాను భవాని, నువ్వు చెప్పు, నా పేరు భవాని. అయితే అని అంటే నేను అన్న కాఫీ తీసుకోరా వెయిట్ లాస్ అవుతా. అంటే గుళ్ళ ప్రసాదాలు కట్ట తింటే కొంచెం దద్దోజనాలు తింటే ఒళ్ళు వస్తుంది కదా సార్. అయితే చాలా హ్యాపీగా ఉంది. కాఫీ తీసుకుంది, 2 స్పిరులినా బాటిల్స్ కూడా తీసుకుంది. అలాగే మన పేస్ట్ గురించి టెస్ట్ మనీ కూడా ఇచ్చింది సార్. చాలా హ్యాపీగా ఉంది. మా బాండింగ్ నేను ఎప్పుడైతే పేస్ట్ ఇచ్చానో, అంటే తన అమౌంట్ తోనే తీసుకుంది, నేను ఫ్రెండ్ గా అయితే ఫ్రీగా ఇవ్వలేదు, కానీ బాండింగ్ అయితే బాగుంది సార్.